నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సుంకాలను 18% తగ్గిస్తున్నామంటే ఆయన వెల్లడించడం జరిగింది. ఇక అమెరికాపై విధిస్తున్నటువంటి సుంకాలను 0%కి అంటే 0 స్థాయికి చేర్చడానికి, రష్యా నుంచి చమురు దిగుమతుల్ని నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందంటూ ట్రంప్ తెలిపారు. ట్రంప్ ప్రకటనతోటి ఇప్పటిదాకా భారత్ ఉత్పత్తులపై పడుతున్నటువంటి 50% సుంకం కాస్త 18%కి తగ్గబోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సోమవారం ట్రంప్ ఫోన్ చేశారు. ఆ తర్వాత తన సోషల్ మీడియా వేదిక ట్రూత్లో ఆయన ఈ ప్రకటన చేశారు. భారత ప్రధాని మోదీతో మాట్లాడడాన్ని గౌరవంగా భావిస్తున్నానంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. తనకున్న గొప్ప స్నేహితుల్లో మోడీ ఒకరన్నారు. భారత్కు శక్తివంతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి నాయకుడిగా మోడీ ఉన్నారంటూ ఆయన కొంత గొప్పగానే మాట్లాడారని చెప్పాలి. ఇక దీంతో ఆ పాత మిత్రత్వం మళ్ళీ బలపడిందా అన్నటువంటి చర్చలు నడుస్తున్నాయి. మోడీ పైన గౌరవంతో ఆయన విజ్ఞప్తి మేరకు వెంటనే వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామంటూ చెప్పారు ట్రంప్. అమెరికా ఉత్పత్తులను భారీగా కొనేందుకు భారత ప్రధాని కట్టుబడి ఉన్నారని చెప్పడం జరిగింది. సో మొత్తానికి ట్రంప్ ప్రకటన పైన ఇటు భారత ప్రధాని మోడీ కూడా స్పందించారు. భారత ఉత్పత్తులపై ఇక నుంచి 18% అమెరికా సుంకమే అమలు కానుందంటూ కూడా మోడీ చెప్పారు. ఇది ఎంతో సంతోషకరమైనంటూ ఎక్స్లో మోడీ ప్రకటన చేయడం జరిగింది. మరోవైపు ఈ ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరపున అధ్యక్షుడు ట్రంప్కు చాలా ధన్యవాదాలంటూ చెప్పడం జరిగింది. ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందంటూ కూడా చెప్పడం జరిగింది మోడీ. సో ఇదే అంశం పైన మాట్లాడదాం. అంటే ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? మోడీకి అంటే భారతదేశానికి సంబంధించి భారతదేశం ఇప్పుడు ఇరాన్ నుండి కాకుండా వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేస్తుందంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది. వెనిజులా నుండి కొనుగోలు చేయడానికి భారతదేశం ఒప్పందానికి కుదుర్చుకుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. సో వాషింగ్టన్ డీసీలో ఎయిర్ ఫోర్స్ 1లో విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ ఈ ప్రకటన చేయడం జరిగింది. అయితే భారత ప్రభుత్వం నుంచి కూడా దీనిపైన ప్రకటన వచ్చింది. సో ఇక నుంచి చమురు రష్యా నుంచి కాకుండా వెనిజులా నుంచి కొనబోతున్నాం అంటే ఇక్కడ చాలా ఈక్వేషన్స్ కూడా మారుతున్నాయి. రష్యా పుతిన్ చాలా మంచి ఫ్రెండ్ మోడీకి. సో అట్లాంటిది ఇప్పుడు వెనిజులా నుంచి కొనడానికి కారణం ఏంటి? జనరల్గా అమెరికా, రష్యా అండ్ వెనిజులా ఇవే చమురు నిక్షేపాలు అత్యధికంగా ఉన్నటువంటి దేశాలు. సో ఇప్పుడు వెనిజులా నుంచి భారతదేశం కొనుగోలు చేస్తే అమెరికా 18% టారిఫ్లు విధిస్తే సో రష్యాతో మనకు ఎట్లాంటి సంబంధాలు ఉండబోతున్నాయి? సో వెనిజులాతో ఎట్లాంటి సంబంధాలు ఉండబోతున్నాయి? ఇప్పటికే మదురోను అమెరికా అరెస్ట్ చేసింది. అమెరికా ఆధీనంలో వెనిజులా అధ్యక్షుడు మదురో ఉన్నారు. సో మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్కారం శ్రీకాంత్. ఎట్లా చూడొచ్చు ఈ క్వశ్చన్ని? సో ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ మోడీ అని చెప్పి ఆ రోజు ట్రంప్ చేసిన ప్రకటన తర్వాత ఈ సడన్ చేంజ్ ఓవర్ జరిగింది. రష్యా నుంచి కాకుండా ఇక నుంచి మనం వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేసుకోబోతున్నాం. సో ఇది ట్రంప్ హ్యాపీగా ఉన్నారనుకోవచ్చా? సో ట్రంప్ కళ్ళల్లో ఆనందం కోసం ఈరోజు వెనిజులాకి షిఫ్ట్ అయ్యామా? సో ఎట్లాంటి ఈక్వేషన్స్ చూడొచ్చు ఇక్కడ? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. ట్రంప్ కళ్ళల్లో మన ఆనందం అవసరం లేదు, కానీ మన కళ్ళల్లో ఆనందం చూడడానికి ట్రంప్ ప్రయత్నం చేయాల్సి వచ్చింది ఉల్టా. ఎందుకంటే మనం దెబ్బ గోడ దెబ్బ 2 కొట్టినాం. ఈ పరిణామాలు జరగడానికి చాలా చరిత్ర ఉంది, మీకు తెలుసు శ్రీకాంత్. ఎందుకంటే మొట్టమొదటి మన ఇరాన్ విషయంలో, ఇరాన్ లో అంతర్యుద్ధం జరుగుతుంటే వాళ్ళ మీద, తన పౌరుల మీద దమననీతి ప్రయోగిస్తుంది. దీన్ని అరికట్టాలి, ఇరాన్ ప్రభుత్వాన్ని అంశంసిస్తూ ఐక్యరాజ్య సమితిలో తీర్మానం ప్రవేశపెట్టాం. ఆ తీర్మానానికి వ్యతిరేకంగా మనం ఓటేసాం. అది చాలా కీలకం. ఎందుకంటే 24 దేశాలు ఆ తీర్మానానికి, అంటే ఇరాన్కి వ్యతిరేకంగా, ఇరాన్ అణుచివేస్తున్న తీర్మానానికి మద్దతుగా వేశారు. అట్లా కొందరేమో గోడ మీద పిల్లల్లాగా 14 మంది ఎటు వేయలేదు. మనము, పాకిస్తాన్, 5-6 దేశాలు మాత్రం పూర్తిగా ఆ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసాం. అంటే ఇరాన్కి అనుకూలంగా ఓటేసాం లెక్క. అది ఫస్ట్ జంపదగ్గ పట్టినాం. తర్వాత వెంటనే ఇప్పుడు మనకు ఆల్ డీల్స్, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, మన యూరోపియన్ యూనియన్ కుదుర్చుకున్నాం. అది గోడ దెబ్బ, చెంపదెబ్బ కొడితే ఇక్కడ దాకింది. అంటే తన మిత్రుడైన యూరోపియన్ దేశాలు ఆయననే అణచివేసిండు. యూరోపియన్ దేశాలు కలిసికట్టుగా 27 దేశాలు మన దేశాన్ని మద్దతిస్తూ మన దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి కదా. అంటే ఒకే దెబ్బకి 27 పిట్టలు ఆయన దృష్టిలో. అంటే 27 దేశాలతో మనం డీల్ కుదుర్చుకున్న మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ మీద.
అట్లా చూసుకుంటే అది చెంపదెబ్బ ఒకటి గోడ దెబ్బ పడ్డది. ఈ అవును. రెండిటి వల్ల పరిణామాల దిగొచ్చిండు ట్రంప్ అంటున్నాడు. ఎందుకంటే పోను స్పర్ధలు విద్యలందే, వైరములు వాణిజ్యం అందే అని చెప్పి గురజాడ అప్పారావు గారు ఎప్పుడో రాశారు. ఉమ్, అట్లానే మనకేందంటే యూరోపియన్ యూనియన్‌తో కుదుర్చుకునే ఒప్పందం వల్ల నష్టం జరుగుతుందని గ్రహించింది. నష్ట నివారణ చర్యలలో భాగంగానే ఉమ్, భారత ఉనికిని గుర్తించడమే కాదు, భారత గొప్పతనాన్ని గుర్తించాడు. నేనన్నమాట కదా! ఉమ్, ఎలా అన్నమాట తన మిత్రుడు ఇప్పుడు శత్రువు కావచ్చు. కానీ ఒకనాడైతే ట్రంప్‌ను అడ్డంలో ఎక్కించింది ఆయనే కదా! అవును. ఎలాన్ మస్క్ ఏమంటుండంటే భారత్ ప్రపంచంలోని ఒక పెద్ద శక్తిగా మారుతుంది, మారబోతుంది, మారింది కూడా. ఈ ఒప్పందం వల్ల మనకు అర్థమైంది ఏంటంటే భారత్ శక్తిని గుర్తించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అని ఆయన మాట్లాడినారు కదా. అవును. నేను నిన్న నుంచి చెప్తున్నాను, ఎలాన్ మస్క్ అనకముందు చెప్తున్నాను. తప్పనిసరి మన బలాన్ని గుర్తించే వారి బలహీనతలు లొంగి మనతో డీల్ చేసుకున్నాడు ఒకటి. ఉమ్, అంతకుముందు ఏమన్నాడు, మోడీ నాకు ఫోన్ చేయాలి, చేస్తే చేయకపోవడం వల్ల ఈ ఒప్పందాలు అన్ని అయిపోతున్నాయని అంతకుముందు మాట్లాడారు కదా. మన అవును. అధికారులందరూ చర్చిస్తుంటే ఉమ్, మోడీ ఒక మాట ట్రంప్కి ఫోన్ చేస్తే ఏమిటి నష్టం ఏమిటి అనే మాట వచ్చింది. ఉమ్, నేనంటారు రష్యా పూర్తిగా నమ్మదగ్గ మిత్రులు. రష్యాతోని ఎప్పుడు తెగతెంపు చేసుకోము శ్రీకాంత్, మనం ఎప్పుడు అవును. కూడా నమ్మదగని మిత్రుడు ఎవడని ఉంటే అమెరికా. అమెరికా అవకాశవాదానికి మనం కూడా అవకాశవాదం చేస్తాం. ఆయన స్నేహస్తం అందించారు. మోడీ నాకు చాలా ఫ్రెండ్ అంటున్నారు. కడుపులో కత్తులు పెట్టుకొని మీదికి మాత్రం కౌగిలించుకుంటున్నారు. తెలుసు మనం ఆ కత్తులు అవును. మనకు ఉంచకుండా చూసుకోవాలి. కత్తులు పుచ్చుకోవడం చూసుకోవాలంటే రష్యాతోని పూర్తి స్నేహబంధాన్ని కొనసాగిస్తూనే ఇటు పని చేయాలి. ఉమ్, అంటే మోడీ కూడా పూర్తిగా అంగీకరించడం నాకు మరి ఇప్పుడు మీరు చెప్తున్నారు కానీ నేను రాత్రి అయితే అంబిగ్విటీ ఉండే ట్రంప్ అన్న ప్రతి మాటను మనం సమర్థించలేదు. ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. అది 25% నుంచి 18% వచ్చినా అంటే మనకు సుంకాలు తగ్గినాయి. పాకిస్తాన్ కంటే 1% తక్కువే. పాకిస్తాన్ 19% పాకిస్తాన్ మీద. ఉమ్, 1% తక్కువనే. గతంలో చూసుకుంటే అన్ని దేశాల కంటే మన దేశం మీద ఎక్కువ సుంకాలు విధించిన ట్రంప్ లొంగడానికి నేను చెప్పిన 2 కారణాలతో పాటు తాను ఏకాకి అవుతున్నాం అనే మాట వచ్చింది ట్రంప్‌కి. తను ఉమ్, ఏకాకి అయిపోయింది. ఒకటేమో నాటో కూటమి దేశాలన్నీ మనకు డెన్మార్క్ ద్వారా మనకు డెన్మార్క్ అధీనంలో ఉన్న గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటా అంటే బహిరంగంగా వద్దాన్ని కొంత ఉమ్, మొదటి సన్మినా కూడా తర్వాత బహిరంగంగా వద్దాన్ని అంటే నాటో కూటమి దేశాల్లో అమెరికా లేకపోతే నాటో కూటమి వట్టిదే కావచ్చు. కానీ మెజారిటీ అయితే ఎక్కువ దేశాలు వాళ్ళు ఉన్నారు కదా. ఉమ్, అమెరికా పక్క తప్పుకుంటే అమెరికా నుంచి వీళ్ళు నాటో కూటమి పక్క తప్పుకుంటే ఇంకో రకమైన పరిణామాలు వస్తాయి కనుక దాని మీద లొంగిండు. రెండోది ఏంటంటే యూరోపియన్ యూనియన్ అని 27 దేశాలతో కుదుర్చుకోవడం వల్ల కుదుర్చుకోవడం వల్ల మన పని అంటే మనం లేకుండా కూడా చేయగలుగుతారు అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మళ్ళీ స్నేహాస్తం అందించారు. నాకు మోడీ చాలా ఫ్రెండ్ అని. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేసిన తర్వాత సరే అంటే ఈ ఆయన లైన్ అన్న ఎట్లా మాట్లాడితే చూడొచ్చు? ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారతదేశం రష్యాకు అతిపెద్ద చమురు కొనుగోలుదారుగా మారిపోయింది అన్నటువంటి వాదన కూడా వినిపించింది. రష్యా నుంచి కొనుగోలు ఆపేయాలి, భారత్ ఇంటర్నల్గా సహకరిస్తోంది, ధన సహాయం చేస్తూ ఈ చమురు కొనుగోలు చేస్తూ బ్యారెళ్ళకి ఈవెన్ మనకు కూడా చాలా తక్కువగా డిస్కౌంట్లోనే రావడం జరిగింది. అంతకంటే చాలా తక్కువ డిస్కౌంట్కి వచ్చింది. కానీ ఇప్పుడు మనం రష్యాతో కాకుండా వెనిజులాతో వెళ్తే, ఎందుకంటే వెనిజులా ప్రస్తుతానికి అక్కడ నిక్షేపాలు ఎక్కువగా ఉంటాయి. సౌదీ అరేబియా కంటే కూడా నాకు తెలిసి వెనిజులాలో ఎక్కువగా ఈ ఫ్యూయల్ నిక్షేపాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు వెనిజులా పూర్తిగా కూడా అమెరికా కంట్రోల్లో ఉంది. సో ఇప్పుడు ఈ బ్యారెల్కి సంబంధించి మనకు వచ్చేటువంటి డిస్కౌంట్లో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? పాయింట్ నెంబర్ 1. నష్టం అండ్ 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 ఈ రెండు దేశాల మధ్య ఎట్లాంటి భవిష్యత్తులో ఎట్లాంటి సంబంధ బాంధవ్యాలు ఉండబోతున్నాయి? నెంబర్ 2, అండ్ రష్యాతో ఇంకా ముందు ఎట్లాంటి పరిణామాలు ఎదుర్కోవాలి మనం? రష్యాతో ఎప్పుడు కూడా మనకు దూరమైన దగ్గరైనా మనం ఎప్పుడు కూడా పరిణామాలు వేగవంతమైన పరిణామాలు జరుగుతున్న క్రమంలో కూడా మనం ఎప్పుడు కూడా ఎదుర్కొన్నాం. దాన్ని రష్యా ఎప్పుడు కూడా తోక జాడించలేదు. మనం కూడా రష్యాకి అంత ఒబీడియంట్ గా ఉన్నాం. సమస్య ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి యూరోపియన్ దేశాలతో ఎందుకు దూరం అయ్యిండు ట్రంప్ నాటో కుటుంబంతో ఎందుకు దూరం అయ్యిండు? మీరు రష్యాతో మీరు కూడా దిగుమతి చేసుకుంటారు. మీరు అన్ని ఒప్పందాలు కుదరడం వల్ల మీరు కూడా యుద్ధానికి పరోక్షంగా సహకరిస్తున్నారు. అంటే రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటుంది. దాన్ని మళ్ళీ చమురుకు సంబంధించిన పరిశ్రమలు అవుతుంది. దాని ద్వారా వచ్చే ఉత్పత్తులు మీకు అమ్ముతా ఉంటుంది కదా. మీరు ఒప్పందం తెలుసుకున్నారు. పరోక్షంగా భారత్ ద్వారా అంటే రష్యా వయా భారత్ యూరోపియన్ దేశాలకు అంతున్నది. మీరు హెచ్చరిస్తున్నాను, మీరు రష్యా పరోక్షంగా సహకరిస్తున్నారు, ప్రత్యక్షంగా భారత్ సహకరిస్తుంది మొన్న అన్నాడు కదా ట్రంప్. అందుకని ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు ఈ డీల్ కుదరడం వల్ల తనకు నష్టం వస్తే అర్థమైంది. ఒకటి. రెండోది శ్రీకాంత్ గారు, మనకి వెనిజులా దేశం ఇప్పుడు ఆల్మోస్ట్ అమెరికా అధీనంలో ఉన్నట్లు లెక్క. మన ఓడల దొంగ ఉంటారు కదా, మనకు చమురు దొంగ ఇప్పుడు రకంగా చెప్పాలి మనకు అమెరికా 4-5 ఓడలు కప్పుకొని ఆ చమురు మీరు కొంటారా లేదా బేరం పెట్టింది ప్రపంచానికి. ఎవరు కొనలే.
ఇప్పుడు కొనాల్సిన అవసరం వచ్చింది కనుక మనం కొంటామంటే చీప్ గా ఇస్తామంటున్నారు. అవసరాలు ఇప్పుడు అన్ని ఆవిష్కరణల మూల అంటే అవసరాలు మనం అన్నట్టు కొంటామంటే ఇస్తామనడం ఒకటి పాయింట్ నెంబర్ 1. ఇంకోటి ఏంటి సార్, రష్యా కూడా డిస్కౌంట్లు ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గించేసింది కదా. సో గతంలో కొన్నదానికి ఇప్పుడు కొన్నదానికి పెద్ద తేడా ఏం లేనటువంటి క్రమంలో మనకి ఇటు సుంకాలు తగ్గుతాయి కాబట్టి బెటర్ టు టేక్ ద చాయిస్ టు వెనిజులా. ఆ, సో అది కూడా ఒక కారణం అది అంతే అనుకోవచ్చు కదా. కదా. ఇప్పుడు దొంగ వస్తువు అగ్వకు అమ్ముతారు కదా. అవును, మన అవును. జనరల్ పబ్లిక్ అర్థం కావాలంటే దొంగ వస్తువు అగ్వకు అమ్ముతారు కనుక వాడు దొంగ వస్తువే వెలుతురు అన్నమాట కదా, దొంగతనం చేసి తీసుకొచ్చింది కనుక అమ్ముడు పోవాలి. లేకపోతే తమ్ముడు ఓడలు అట్లాగే నిలిచిపోతే అదో కష్టం కదా, మళ్ళీ పోవాలి రావాలి కదా. అవును. అందుకని అదొకటి. ఈ రెండు పరిణామాల వాళ్ళ ప్రపంచంలో జరుగుతున్న ఈ పరిణామాలన్నిటి గమనిస్తూనే మనదైన రీతిలో మనం స్పందించిన ఎక్కడా కూడా మోడీ ఫోన్ చేశారా మొదలు, లేకుంటే ట్రంప్ ఫోన్ చేశారా సమస్య కాదు. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్తుందో మన ఇంటికి వాళ్ళు వెళ్తుందో కనుక ఎవరు మొదలు ఫోన్ చేశారని కూడా ఏం జరిగింది కావాలి కదా. గతంలో సినిమా డైలాగ్ ఎప్పుడు వచ్చామని కదా, ఏం చేశామనేది కనుక ఎవరు ఫోన్ చేశారని ముఖ్యంగా. అంతేందుకు గతంలో ఫోన్ చేయలేదని ఆరోపించిన ట్రంప్ అయితే మాట్లాడింది కదా. ఇంకో మాట కూడా వస్తుంది 3 రోజుల నుంచి వస్తుంది ఏంటంటే మనకు ట్రంప్ కానీ అక్కడ అమెరికా విదేశాంగ శాఖ కానీ మోడీతో సంప్రదింపులకు మన పిలుపునిస్తే మోడీ 3 రోజులు స్పందించలేదని కూడా అన్నారు. కానీ ఇది కుదిరించింది ఎవరు అంటున్నారంటే అమెరికాలో ఉన్న మన రాయబారి. ఆయన మోడీ మన ట్రంప్ తో చాలా దగ్గరగా ఉన్నాడు, వ్యక్తిగత సంబంధాలు ఉంటాయి. మనం చూస్తాం కదా రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా కొంత మన జర్నలిస్టులను కూడా పేరు పెట్టి పిలిచే చనువు వస్తున్నప్పుడు ఏం చేస్తాం, కొంతవరకు వాళ్ళు మనం లీడ్ చేయగలుగుతాం కదా. గతంలో కేసీఆర్ గారు రాహుల్ అని ఆ ఇంగ్లీష్ పత్రిక ఇంగ్లీష్ ప్రెస్ రిపోర్టర్ ఎప్పుడు రాహుల్ బాగున్నావా అని అడిగేవాడు అందరితో. అట్లానే ఇక్కడ కూడా ఏంటంటే మన రాయబారి అక్కడి మన ట్రంప్ తోని దగ్గర సంబంధాలు కలిగి ఉన్నాడు. మీరు నష్టపోతారని చెప్పిండని నేను అనుకుంటున్నాను. అట్లాగే ఇక్కడ రాయబారి కూడా స్పందించేమన్నారంటే మా అమెరికాలో ఉన్న మీ రాయబారి కొంతవరకు రాయబారి మన అంబాసిడర్ గా వ్యవహరించిండు ఈ ఒప్పందంలో కూడా అన్నాడు. నిజమే అంటున్నాడు. అంటే దానివల్ల ఏమైందంటే వ్యక్తిగత సంబంధాలు ఎప్పుడు కూడా పోతే మేలు చేస్తాయి కదా. ఇప్పుడు మనకు కుటుంబాల్లో మగవాడికి ఫోన్ చేస్తే ఆ బిడ్డను కూతురు లేకుండా భార్య ఎత్తి మనం గుర్తున్నాం అనుకో, రామారావు గారు బాగున్నారా అంటారు కదా. ఇది అంతే. అంటే మనకు ఆ వ్యక్తిగత సంబంధాలు ఎప్పుడు కూడా కుటుంబాలను కలుపుతాయి, దాంతోపాటు దేశాన్ని కూడా కలుపుతాయని మంచి ఉదాహరణ. ఇక ఇప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే నా ఉద్దేశం అంటే రష్యాతో మొత్తం పూర్తిగా తెగదెంపులు చేసుకోము. ఇప్పుడు మబ్బుల్లో నీళ్లను చూసి మనం ముంత ఒలక పోసుకునే రకం కాదు మనం ఎప్పుడు కూడా. మబ్బులో నీళ్లు వస్తే నమ్మకం లేదా, చంచలత ఎక్కువ, గులకరాయి లాంటి వాడు ట్రంప్. ఏ క్షణానైనా మన భారత్ నాకు ప్రధాన శత్రువు భారతే అంటాడు రేపొద్దు. కనుక అప్పుడు కష్టం కదా. మనదైన రీతిలో మనం దారం తెలుసుకునే ఉంటాం. ఇటు రష్యా నుంచి తెలుసుకుంటాం. కానీ రష్యా నుంచి మొత్తం 90% 100% మేము రిమోట్ చేసుకుంటే మన సభను కూడా మనము 2-3 మార్గాలు ఉంచుకున్నాం. యుఏఈ నుంచి కానీ, ఇరాన్ నుంచి కానీ, అట్లా మిగతా కొన్ని అరబ్ కంట్రీస్ తోని మనం ఆల్రెడీ ఇప్పటికే చమురు ఒప్పందాలు నడుస్తూనే ఉన్నాయి. చమురు ఒక్క రష్యా నుంచి మాత్రమే వాళ్ళు ఆపితే మరి కష్టం కదా రేపొద్దున. అంతేందుకు ఇరాన్ నుంచి పైప్ లైన్ పాకిస్తాన్ ద్వారా వేసుకున్నాం. కానీ పాకిస్తాన్ ఎప్పుడైనా దాన్ని ఏమైనా చేస్తే కష్టం కానీ చాబహార్ పోర్టును ఆధారం చేసుకొని సముద్ర మార్గం ద్వారా ఎందుకు తెచ్చుకోవద్దు మనం అని చేస్తున్నాం కదా. చాబహార్ పోర్టుకు మనము మొత్తం ఫైనాన్స్ మనమే చేస్తున్నాం. ఇరాన్ చేసుకుంటే ఏమంటే ఆ పోర్టు ద్వారా మనకు అరేబియా మహాసముద్రం నుంచి మనదైన రీతిలో మనకు రిఫైనరీ తెచ్చుకోవడానికి అవకాశం పెడుతున్నాం. అంటే ఈ అవకాశాన్ని వదులుకుంటలేము శ్రీలంక. అట్లా అందుకని ఏమంటున్నా అంటే భారత్ శక్తివంతమైంది అని నేనన్నమాట కదా. ఎలాన్ మస్కే ఆయన దోస్తే నిన్ననే అంటున్నాను. అంతకుముందు మనం ఇప్పుడు అంటే ఎంతవరకు దీని ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అనుకోవచ్చు సార్. ఎందుకంటే నాకు తెలిసి 2019 తర్వాత భారతదేశం వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేయడం పూర్తిగా ఆపేసింది. అండ్ మోరోవర్ అప్పుడు అమెరికా కూడా వార్నింగ్ ఇచ్చింది, ఎవరు కూడా వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేయొద్దు, లేదంటే మళ్ళీ టారిఫ్లు వేస్తామని చెప్పేసి బెదిరించడం జరిగింది. భారతదేశం కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 5 to 6% వరకు కూడా కొనుగోలు చేసేది. సో క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసేది. ఆ తర్వాత పూర్తిగా తగ్గిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మళ్ళీ కొనుగోలు మొదలు పెడితే రష్యాను కాకుండా ఆల్టర్నేట్గా వెనిజులా నుంచి మొదలు పెడితే కనుక సో మార్కెట్లో ఎట్లాంటి రేట్స్ని చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా మొత్తం కూడా వెనిజులా మీద పెత్తనం చెలాయిస్తోంది. సో ఆ రేట్స్ డిసైడ్ చేసేది కూడా వాళ్ళే. మనం సుంకాలు తగ్గిస్తాయి అనుకుంటే మరి అట్లాంటి ట్యాక్స్ రేట్ల విషయంలో ఎట్లాంటి చేంజెస్ని చూడొచ్చు. ఒప్పందం మొదట ఉంది కనుక మీరు వెనిజులాతో 2019 తర్వాత కొనడానికి కారణం ఏంటంటే యుద్ధాల కంటే మాదక ద్రవ్య యుద్ధం పెద్దది. ఇంకా మాదక ద్రవ్యాలకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా మాదక ద్రవ్యాలను అట్లాగే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. తీవ్రవాదం అంటే మనకు మాదక ద్రవ్యాల తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వెనిజులాతో కొనొద్దు అనుకుంటే సూత్రప్రాయంగా మనం ఏం చేసినామంటే అందుకు ఆగినాం. వెనిజులా మీద మనకు వేరే పగలేదు, కోపం. కానీ ఏంటంటే ఇప్పుడు వెనిజులా చమురు ఎవరిది? అమెరికాది అమెరికా అమ్ముతుంది. మన వెనిజులాతో సంబంధం అమెరికానే వాళ్ళని స్వాధీనం చేసుకున్నప్పుడు అమెరికాతో డీల్ చేసుకున్నట్టు లెక్క కనుక కొనడానికి నష్టం లేదంటున్నాను. రెండోది ఏంటంటే
చమురు రేటు విషయంలో రష్యా కంటే ఓ రూపాయి ఎక్కువైనా తక్కువైనా మనకు లాభం ఎక్కువైనా. మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి అవును, ఇస్తామని అవును. దాన్ని చూసుకుంటే మనకు రూపాయి ఎక్కువ తక్కువైనా సరే అమెరికాతో కొన్ని లాభాలు పడకుండే. ఉదాహరణకు సుంకాల యుద్ధంలో మనం 0 సుంకాలతో అమెరికా వాణిజ్యాన్ని అంగీకరిస్తున్నామని చెప్తున్నారు ఆయన. అవును. దాన్ని అయితే ఇప్పుడు మోడీ గారు ఎండార్ట్ చేయలే ఇంకా. అట్లానే రష్యా 18% సుంకాలు అంగీకరించిన దాన్ని కూడా మోడీ మాట్లాడదాకా నేను కూడా నమ్మలే. మీరు మొదటి నిన్న సాయంత్రం మధ్యాహ్నం నుంచి వార్తలు వస్తుంటే మోడీ దీని మీద స్పందిస్తే తప్ప మనం నమ్మలేమన్నా. ఎందుకంటే అవును, అవును. పోస్ట్ ట్రూత్ థియరీ అని ఉంటుంది. సత్యాన్ని ఎంత భావన ఒకటి ఉన్నది. దానిలో మొట్టమొదటి ఉదాహరణ ఎవరు తీసుకున్నా, ఇప్పుడు తీసుకున్నా, గత 8 ఏళ్ళకి ఎవరిని తీసుకుంటే ట్రంప్ తీసుకుంటారు. మొదటి 4 ఏళ్లలో అడ్డగోలు అబద్ధాలు అనేవాడు. ఇప్పుడైతే ఈ 1 సంవత్సరంలోనే ప్రతి రోజుకు 6 నుంచి 7 అబద్ధాలు అంటున్నాడు. అంటే మా పోస్ట్ ట్రూత్ థియరీకి మంచి ఉదాహరణగా ట్రంప్ నిలుస్తున్నాడు. చంచలత్వం, నిలకడలేనితనం, ఆడవారి మాటలకి అర్థాలు వేరే అని గతంలో అనుకునేవాళ్ళు. ఆడవారిని అవమానించొద్దు, కానీ ట్రంప్ మాటలకు అర్థాలు వేరే మనం కొత్త పాట కట్టుకోవాలి, కొత్త బాణితో. అందుకని ట్రంప్ మాట్లాడే మాటలకు అర్థం లేదు కనుక ఇవాడిని అవునంటాడు, రేపు కాదంటాడు కనుక ఇది పూర్తి రేటు కుదిరిన తర్వాతనే మనం మాట్లాడాల్సి వస్తుంది. ఒకటి. రెండోది ఏంటంటే దానివల్ల రష్యా చమురు కంటే తక్కువకి ఇచ్చినప్పుడు మాత్రమే కొంటాం. కానీ ఒకవేళ కొద్ది రూపాయలు ఎక్కువైనా సరే, కొన్ని డాలర్లు ఎక్కువ, ఇప్పుడు ఉదాహరణకు రష్యా నుంచి 50 నుంచి 55, 60 డాలర్లకు మనకు ముడి చమురు బ్యారెల్ వస్తుంది. ఉదాహరణ చెప్తారు, అది ఫ్లక్చువేట్ అవుతుంటాయి. గతంలో $110 కూడా కొన్నాం, ఏది రష్యా నుంచి కానీ ఇతర దేశాల నుంచి. $110 కొన్నప్పుడు మన దగ్గర 65-70 రూపాయలు పెట్రోల్ ఉంది. ఇప్పుడు 110 నుంచి రావడం వల్ల సుమారు 5 లక్షల కోట్ల రూపాయలు మనకు భారతదేశానికి ఆదాయం. ప్రజలకు దక్కలే. మనం 110 రూపాయలకి కొంటున్నాం పెట్రోల్. గత 5 ఏళ్ళుగా ఏం మాత్రం మార్పు, 2-3 ఏళ్ళకి అయితే అసలు మార్పే లేదు పెట్రోల్ ధరలో కదా. కనుక మనం ఆ వచ్చే ఆదాయం మనకు జాతీయ ఆదాయంగా మారిపోయింది కదా, మన బడ్జెట్ లో చేరుతుంది కదా, ఆదాయం ఎక్కువైంది, పన్నుల ఆదాయం ఎక్కువైనట్టే కదా దానివల్ల. కానీ ఇప్పుడు అమెరికాతో కుదిరించుకుంటే ఇంతకంటే కొంచెం ఎక్కువ కట్టాల్సి వచ్చినా కొంచెం కష్టం, కొంచెం ఇష్టం అన్నట్టు మిగతా వాటిలో లాభపడతాం అంటున్నాను నేను. ఒకదాని నష్టపోతే దీనిలో ఒకదాని లాభపడతాం. మన కూరగాయలు బేరం చేసేటప్పుడు మనం మొదలే అన్ని బేరం చేసాం అనుకోండి, మిగతా ధరలనే ఎక్కువ చెప్తారు. ఎందుకు చెప్తారు? మొదటి చెప్పాలి నేను వీడికి సంగతి తింటే అని చెప్పి మిగతా 10 రూపాయలు ఎక్కువ చేసి చెప్తారు. అప్పుడు మన అన్ని కలిపి మనం అంటే సార్ ఇప్పుడు రష్యా రియాక్షన్ ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే ఆల్మోస్ట్ 4 years తర్వాత రష్యా నుంచి మనం దిగుమతులను చాలా వరకు తగ్గించుకున్నాం. ఎందుకంటే రష్యా డిస్కౌంట్లను తగ్గిస్తుంది కాబట్టి మనం కూడా దిగుమతులు తగ్గించుకున్నాం. సో ఇప్పుడు మనం ఆల్టర్నేట్కి వెళ్ళిపోతున్నాం, వెనిజులాకి వెళ్ళిపోతున్నాం. వెనిజులా అధ్యక్షుడే ఇప్పుడు అమెరికా చేతిలో బందీగా ఉన్నారు. బట్ తాత్కాలిక అధ్యక్షులంతా కూడా ప్రస్తుతానికి ఈయన చేతిలో, ట్రంప్ చేతిలోనే ఉన్నారు. సో ఇక్కడ నిక్షేపాలు ఎక్కడెక్కడున్నాయి అన్నది చూసి ట్రంప్ అక్కడక్కడ ఆయా దేశాలను, ఆయా దేశ అధ్యక్షుల్ని ఇబ్బందులు పెడుతున్నారు, ఆ దేశాలను ఇబ్బందులు పెడుతున్నారు, స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు రష్యా నుంచి రియాక్షన్ ఎట్లా చూడొచ్చు? రష్యా చమురు నిల్వలు ఉన్నటువంటి దేశమే కాబట్టి డిస్కౌంట్ల విషయంలో ఏమైనా చేంజెస్ చేస్తుందా? రష్యా ఎప్పుడు తొందరపడదు, మనం కూడా తొందరపడదు. మంచి నమ్మదగ్గ మిత్రుడు రష్యాని ఏ రకంగా చూసినా కూడా. మిగతా ప్రపంచం అంతా ఏకమైన భారత్ రష్యా మైత్రి బంధం పోనే పోదంటారు. అందుకనే గతంలో హిందీ చీని బాయ్ బాయ్ అంటే వాడు దొంగ దెబ్బ తీసి 60 నుండి యుద్ధం చేసింది. ఇప్పుడు నేను కొత్తగా దీనికి పాట కట్టిన ఏంటంటే అమెరికా భారత్ బాయ్ బాయ్ అంటున్నా. ఇప్పుడు ఈ బాయ్ బాయ్ ఎన్ని రోజులు ఆ ట్రంప్ ఇటు మోడీ ఉన్నాను రోజే కదా, తర్వాత ఏం జరుగుతుందని చెప్తాం. కనుక వ్యక్తుల మధ్య సంబంధం, దేశాల మధ్య సంబంధం. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, వ్యక్తిని టార్గెట్ చేసుకుంటే వ్యక్తినే మాట్లాడుతున్నాడు. మోడీ నాకు మంచి మిత్రుడు కనుక నేను కుదేసుకుంటా అంటాం. భారత్ మాకు మంచి మిత్రుడు అనేవాడు కావాలి. రష్యా ఎప్పుడు కూడా భారత్ మాకు మంచి మిత్రుడు. అట్లాగే మనం కూడా స్టాలిన్ ఉన్నప్పటి నుంచి మనకు అప్పటి నుంచి కూడా మనం రష్యా మనకు మంచి మిత్రుడు అంటున్నాం. కానీ స్టాలిన్ ఉంటే స్టాలిన్, పుతిన్ ఉంటే పుతిన్, గోర్బచేవ్ ఉంటే గోర్బచేవ్ అట్లేం కదా మనం. అందుకని వ్యక్తులు ముఖ్యంగా, వ్యక్తులు మారుతుంటారు, చచ్చిపోతారు లేకపోతే పదవి నుంచి పోతారు. అందుకని ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, మోడీ నాకు మంచి మిత్రుడు. మోడీతో చూసుకుంటే ట్రంప్ కూడా నాకు మంచి మిత్రుడు అంటారు. ట్రంప్ నమో మోడీ అని ఆయన కదా, ట్రంప్ గెలుస్తాడని చెప్పి ప్రచారం చేసుకున్నారు. అది పెద్ద సమస్య కాదు. అమెరికా భారత్ నాకు మంచి మిత్రుడు అన్నాడు, మనం నమ్మాలి. మోడీ మంచి మిత్రుడు అని లాభం లేదు. మోడీ మంచి మిత్రుడు అంటే రేపు ఇంకో రాహుల్ గాంధీ వస్తారు, ఆయన మంచి కానట్టే కదా. అందుకని దేశాల మధ్య సంబంధాలు ట్రంప్ విషయంలో అట్లాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పేసి బహిరంగంగా చెప్పినటువంటి వ్యక్తి. సరే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, ఈవెన్ చమురు కంపెనీల మీద, ఏది ఇప్పుడున్నటువంటి వెనిజులా ఉన్నటువంటి చమురు కంపెనీల మీద అమెరికా మధ్య వివాదం చాలా కాలంగా నడుస్తుంది. ఎందుకంటే అక్కడున్నటువంటి కంపెనీలను జాతీయం చేశారు 1970s. సో అందులో పాల్గొన్నటువంటి దేశాలు, గల్ఫ్ దేశాల కంటే కూడా ఎక్కువగా అమెరికా కంపెనీలు ఎక్కువగా పాల్గొన్నాయి. సో అవే వెలుగు తీసాయి, మేమే వెలుగు తీసాం కాబట్టి దీని మీద పెత్తనం మొత్తం మాదే అన్నటువంటి ధీమాకి అమెరికా వచ్చిందా? ఈరోజు వెనిజులా మీద ఇంత ఏకధాటిగా ఆధిపత్యం చెలాయించడానికి కారణం కూడా ఆ హక్కుగా భావించే చేస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా.
ఇల్లు నేనే కట్టాలని తాపీ మేస్త్రి వచ్చి కాంట్రాక్టర్ వచ్చి ఇది కట్టింది నేనే కదా నాది ఇది అంటే చెప్తుందా? అదే, అదే పని అవును. చేస్తుంది. తాపీ మేస్త్రి లేకుంటే బిల్డర్ వచ్చి ఓనర్ని పక్కన పెట్టినట్టు. నిజంగా చెప్పాలంటే వెనిజులా మాదక ద్రవ్యాల విషయంలో ఇతరత్ర తప్పు చేసింది. కానీ చమురు వెలికి రీతిలో వాళ్ళ సహకారం తీసుకున్నా కూడా తనదైన రీతిలో మనకు మన తను వచ్చినప్పుడు జాతీయం చేసింది మొత్తం మీద. అండ్ మోర్ జాతీయం చేయడం వల్ల చట్టబద్ధంగా చేసిన జాతీయం. చేసిండు. వాళ్ళ దేశంలో చమురు ఫ్రీ, వాళ్ళ దేశాలు అందరికి ఫ్రీకి ఇచ్చేసిండు. అట్లా అది కూడా దుర్మార్గం అయింది. ఇప్పుడు ఏమైందంటే పని దొంగలుగా తయారైండు, సోమరిపోతులుగా తయారైండు. అందుకని వెనిజులా ఉదాహరణ ఎప్పటికీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు 10 ఏళ్ల కింద రాసిండు. వెనిజులా ఉదాహరణ చూసుకోండి, వాళ్ళకి అన్ని ఫ్రీ ఇవ్వడం అంటే మన దేశం కూడా అట్లా మారకుండా ఉండాలని చెప్పి చాలా సార్లు రచయితలు రాసిన సందర్భాలు చూసినాం మనం. కనుక అప్పుడు ఏమైంది, చివరికి పూర్తిగా ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోయి అందరూ దోపిడీ దొంగలుగా మారిండు, అక్కడ తీవ్రవాదంగా మారిండు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డరు. వాళ్ళే ప్రపంచానికి అంతా సప్లై చేసే దానికి మారింది. అంటే మనకు వెనుజులా ఉదాంతం ఒక మంచి కథ ఏంటంటే అందరికి అన్ని ఫ్రీగా ఇవ్వడం అన్న. అంటే వాళ్ళకు ఉన్నదే, వాళ్ళకి ఏ వేరే పంటలు ఏం లేవు, చమురు పంటనే వాళ్ళగా. ఈ ఇంకొక మంచి ప్రశ్న ఏంటంటే మీరు అడిగింది, ఈ మొత్తం చమురు చుట్టూ ఎందుకు రాజకీయ తిరుగుతున్నాయి అంటే చమురు మాత్రమే డాలర్ ను శాసిస్తున్నాయి. చూడండి మీరు, ప్రపంచవ్యాప్తంగా డాలరే రారాజు కావడానికి చమురే అంతర్జాతీయంగా, మిగతా అంత ఒక ఎత్తు అయితే అంతర్జాతీయంగా చమురే ప్రాధాన్యత వహిస్తుంది. కనుక చమురు ఏ దేశాలకు పోయినా డాలర్ల డబ్బులు వస్తాయి కనుక అమెరికా బలపడుతుంది దానివల్ల. కనుక చమురు మన డాలర్ రాజుగా ఉండాలంటే చమురు దేశాలను స్వాధీనం చేసుకోవాలి. చూడండి, అమెరికా పక్కన కూడా మన నిల్వలు ఉన్నాయి, కానీ అమెరికా కూడా తన సొంత నిల్వని ఎప్పుడు తీస్తలేదు. మనకు రెడీ ఉంటాయి పావులు. దీంట్లో ఇంకొక పాయింట్ కూడా కనిపిస్తోంది. ఇందాక మీరు అన్నారు చైనా ఇండి భాయ్ అన్నటువంటి ఆ స్టేట్మెంట్ తర్వాత చైనా దొంగదెబ్బ తీసింది. అది భారత్లో ఉన్నటువంటి మన నష్టాలు ఏంటి, మన వెలితి ఏంటి, మన ఆయుధ సంపత్తి ఏంటి అనేది తెలుసుకోవడానికి అది మనకు ఉపయోగపడ్డది. ఆ తర్వాత ఈరోజు మన భారత ఆయుధ శాతం ఎంత ఉంది, ఎంత బలంగా ఉన్నాం అన్నది ఇప్పుడు మనం ప్రూవ్ చేసుకోవాలనుకుంటాం. మొన్న గ్వాలియర్ లోయలో జరిగినటువంటి అటాక్ తోటి మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నాం ఆపరేషన్ సింధూర్ చెప్పింది. అండ్ ద పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ వెనుజులాతో ఒప్పందం తర్వాత భారతదేశం చాలా రోజుల నుంచి అపాచీ హెలికాప్టర్ల కోసం అమెరికాతో చర్చలు జరుపుతోంది. బట్ ఆ చర్చలు పూర్తి స్థాయిలో జరపట్లేదు. సో ఇప్పుడు 18% సుంకాలు తగ్గిన తర్వాత ఈ చర్చలు ముందుకెళ్తాయా? అండ్ దీంట్లో కూడా భారతదేశ సైనిక వ్యవస్థ పటిష్టానికి సో భారత స్వార్థం కూడా కొంచెం ఉందనుకోవచ్చు. అఫ్ కోర్స్ మన స్వార్థం మనం చూసుకోవడం తప్పేం లేదుగా. ఖచ్చితంగా ఏమంటున్నానంటే మనకేం కావాలో మనం తీసుకుంటున్నాం, అమెరికాకి ఏం కావాలో వాళ్ళు తీసుకుంటాం. అంటే ఇప్పుడు ప్రపంచం అంతా కుగ్రామంగా మారిన సందర్భంలో అట్లే ఉంటాయి. రష్యాతో మనకు మొత్తం వ్యాపారం అంతా, శ్రీకాంత్ గారు, వ్యాపారం అంతా 3 దేశాలతో పెద్దగా, రష్యా, అమెరికా, మనకు రష్యా అంటున్నారు, యుఏఈ, అమెరికా, చైనా, ఈ 3 దేశాలు, యుఏఈతో సహా ఈ 3 దేశాలతో ఎక్కువ వ్యాపారం ఉంది. ఇతవాళ్ళు లేదని కాదు, యూరోపియన్ దేశాలతో తక్కువ ఉన్నది, ఇప్పుడు పెంచుకుంటున్నారు. కనుక అట్లా చూసుకుంటే ఆనాడు భారత్ రష్యా మనకు రిప్ అంట, మనకు మన ఆర్ఐసి అంటున్నాం కదా, రిక్, రష్యా, ఇండియా, చైనా కలవగానే మీరు నష్టపోతారు నమ్మద్దు అని చెప్పి చైనాను హెచ్చరించింది ఆయన, భారత్ తో మంచిగా ఉండదని చెప్పి. చూడండి మీరు దుర్మార్గం. అందుకనే మన మిత్రభేదం, అందుకనే చినేసూరి వెనుక మిత్రభేదం మిత్రలాభం రాసిందంటే ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు అంతా కూడా మనకు కదా. అట్లా చూసుకుంటే ఏంటంటే ట్రంప్ ఏం చేస్తున్నాడంటే మనల్ని వరకు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఏది ఇప్పుడు మన రష్యాతో ఉంటే మనం ఏం చేస్తున్నాం అంటే మనకు అవసరమే తీసుకుంటున్నాం. అంతెందుకు, వ్యవసాయ ఉత్పత్తులు మొత్తం దిగుమతి చేసుకోవాలి. 140 కోట్ల మంది ఉన్నారు. ఒక మొక్కజొన్న పొత్తులు అంటే 24 కిలోలు ఒకటి ఉంటుంది వాళ్ళకి లెక్క. ఆ 24 కిలోలు ఒక్కదాన్ని ఒక డబ్బాను మీరు సప్లై చేసుకోలేరా, మాది తీసుకోలేరా అన్నాడు. తీసుకోం పోమన్నాం. కానీ ఏమైంది, పత్తి దిగుమతికి అనుమతించాం. చూడండి, పత్తి దిగుమతి అనుమతించగానే అమెరికా పత్తి వస్తుందని మన దగ్గర 8,100 సింపుల్ ఎగ్జాంపుల్ సార్. ఇప్పుడు నమ్మిచ్చి ఫ్రెండ్షిప్తో మోసం చేసేవాడిని తెలివితో వాడుకోవడం పెద్ద తప్పేం కాదు. అదే చిన్న కన్క్లూజన్లో దీనిలో కనిపిస్తుంది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ బండారు రామ్మోహన్ రావు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది